ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మలేషియా వేదికగా ఇవాల్టి నుంచి జరగనుంది. మొత్తం 16 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. మలేషియా, శ్రీలంక, వెస్టిండీస్, భారత్ గ్రూప్ ఏలో ఉన్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్ ను రేపు వెస్టిండీస్ తో ఆడనుంది. తెలుగు రాష్ట్రాల ప్లేయర్లు గంగడి త్రిష, షబ్నమ్, షకీల్, త్రిది కేసరి ఈ టోర్నమెంట్ లో ఆడుతున్నారు. నేడు తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ మధ్య జరగనుంది. 2023లో జరిగిన తొలి ఎడిషన్ లో భారత్ విజయం సాధించింది. అయితే మొత్తం 16 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్ లో తొలి 3 స్థానాల్లో ఉన్న జట్లు సూపర్ 6 కు చేరుకున్నాయి. ఇక ఈ 12 టీమ్స్ ను సూపర్ 6 లో 2 గ్రూపులుగా చేరుస్తారు. గ్రూప్ 1 లో 6, గ్రూప్ 2 లో మరో 6 జట్లు ఉండనున్నాయి. అయితే ఈ సూపర్ 6 మ్యాచ్లు ముగిసిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2లలో తొలి 2 స్థానాల్లో ఉన్న 4 టీమ్స్ సెమీఫైనల్ కు అర్హత సాధించనున్నాయి. సెమీఫైనల్స్ లో గెలిచిన 2 జట్లు ఫైనల్ కు తలపడనున్నాయి. ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మలేషియా వేదికగా ఇవాల్టి నుంచి జరగనుంది. మొత్తం 16 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. మలేషియా, శ్రీలంక, వెస్టిండీస్, భారత్ గ్రూప్ ఏలో ఉన్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్ ను రేపు వెస్టిండీస్ తో ఆడనుంది. అయితే తెలుగు రాష్ట్రాల ప్లేయర్లు త్రిష, షబ్నమ్, షకీల్, త్రిది కేసరి ఈ టోర్నమెంట్ లో ఆడుతున్నారు. నేడు తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ మధ్య జరగనుంది. 2023లో జరిగిన తొలి ఎడిషన్ లో భారత్ విజయం సాధించింది.